చేసుకుంటూ మనం కొన్ని కబుర్లు కూడా చెప్పుకుందామని అనుకున్నా. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో చికాగో వరకు వచ్చానని చెప్పా. చికాగో తర్వాత ఎక్కడికైనా వెళ్ళానా లేకపోతే చికాగోలోనే ఉన్నానా అని నేను మీకు చెప్పలేదు కదా. ఒకవేళ నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి తప్పకుండా చూడండి, ఓకేనా. అండ్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఓకే. సో మనం మన కబుర్లు స్టార్ట్ చేద్దామా, అలాగే వంట కూడా, ఓకేనా. లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్. హే, చేపల పులుసు స్టార్ట్ చేసేసాం. అంటే మరి ఫస్ట్ కడగాలి కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి నాకైతే. మీకు విషయం చెప్పనా, యూఎస్ వచ్చాక నేను ఏమైనా మిస్ అవుతున్నానంటే అది చేపల పులుసు మాత్రమే. ఇండియన్ ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ నేను మిస్ అయ్యేది చేపలు. నాకు నాన్ వెజ్లో ఫస్ట్ ఫిష్ అంటేనే ఇష్టం, ఆ తర్వాత ఏదైనా. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టం ఉందంటారు? ఎవరికైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. ఇంతకీ నేను ఎక్కడున్నానో చెప్పనే లేదు. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా, ఎన్సీలో. నేనున్నది ఎన్సీలోనే, కానీ ఈ ఫిష్ మాత్రం అట్లాంటా నుంచి వచ్చిందనమాట. ఈ ఫిష్ పేరేంటో నాకు తెలియదు, కానీ చూస్తుంటే మాత్రం ఇండియన్ ఫిష్ లాగే అనిపించింది. అంటే అక్కడి నుంచే తీసుకొస్తారులేండి. చాలా ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. ఇంకా మీకు తెలిసినవి ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా కొంచెం లెమన్ జ్యూస్, ఇవన్నీ వేసి ఇంకా ఉండండి ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేయాలండి. ఇంక ఇవన్నీ వేసి కలుపుతూనే ఉండు కలుపు అనుకుంటూ కలపాలి. ఫిష్ పీసెస్ మొత్తానికి ఆ మసాలాని పట్టించాలన్నమాట. సో అలా అన్ని మసాలాలు కలిపి ఈ ఫిష్ పీసెస్ అన్నిటికీ పట్టించాలన్నమాట. సో ఇంకా ఒక 1 hour అలా మ్యాగ్నేట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. నేను పులుసు చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అంటే మిస్ అయిపోయాను. అయినా ఏముందిలే, మనం ఏమైనా కుకింగ్ వీడియోస్ చేస్తున్నామా. ఫ్రైకి అయితే ఎలా మ్యాగ్నేట్ చేస్తానో చూపించాను కదా, సో ఇంకా అడ్జస్ట్ అయిపోండే. పెద్ద ప్రాసెస్ ఏమో. టిప్ ఏంటంటే ఫిష్ ముక్కలు వేసినాక గరిటె పెట్టకూడదు. మా అక్క చెప్పిన టిప్ ఆల్మోస్ట్ చాలా మంది తెలుసు, కానీ తెలియని వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నాకు ఈ మధ్యనే తెలిసిందనమాట. సో వాళ్ళ కోసం ఆ టిప్. వావ్, ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దామా మరి. చేపల పులుసు రెడీ. వావ్, ఎంత బాగుందో కదా చూడ్డానికి. చేపల పులుసు, చేపల ఫ్రై అదొకటే కాదుండోయ్, సాంబారు, రొయ్యల ఫ్రై కూడా ఉన్నాయి. కుమ్మేయడమే ఇంకా. అలా అయిందనమాట డిన్నర్. సరే మరి ఉంటాను నేను, బాయ్.